బాహుబలి సినిమాలో మహేష్ బాబు గారు ఎందుకు లేరు? అసలు నిజం ఇదే. మీకు తెలుసా, బాహుబలి సినిమా మొదట్లో అమరేంద్ర బాహుబలి పాత్రకి మహేష్ బాబు గారి పేరు కూడా పరిశీలించారట. కానీ చివరికి ఆయన ఎందుకు ఆ సినిమాలో లేరు? ఇది రిజెక్షనా లేక ఇంకేదైనా కారణమా? ఈ వీడియోలో పూర్తి నిజం తెలుసుకుందాం. ఇలాంటి సినిమా అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మొదటి విషయం, రాజమౌళి గారి ప్లానింగ్. రాజమౌళి గారు బాహుబలి కథ రాసేటప్పుడు ఈ పాత్ర కోసం టాలీవుడ్ టాప్ హీరోల్ని ఆలోచించారట. అందులో మహేష్ బాబు గారు కూడా ఉన్నారు. రెండవ విషయం, బాడీ ట్రాన్స్ఫర్మేషన్. బాహుబలి పాత్ర అంటే భారీ శరీరం, మజిల్స్, పవర్ఫుల్ వారియర్ లుక్. ఆ సమయంలో మహేష్ బాబు గారు చేస్తున్న సినిమాల లుక్, బాడీ ఈ పాత్రకి పూర్తిగా మ్యాచ్ అవ్వలేదని రాజమౌళి గారు ఫీల్ అయ్యారు. మూడవ విషయం, డేట్స్ ప్రాబ్లం. బాహుబలి సినిమా షూటింగ్ దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు పట్టింది. అంత లాంగ్ టైం ఒకే సినిమాకి ఇవ్వడం మహేష్ బాబు కెరీర్ ప్లానింగ్కు కష్టమైంది. నాలుగవ విషయం, కెరీర్ రిస్క్. మహేష్ బాబు అప్పటికే క్లాస్ ఇమేజ్, ఫ్యామిలీ ఆడియన్స్ బేస్. ఒకే పాత్ర కోసం ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటే కెరీర్పై రిస్క్ అవుతుందని అనుకున్నారు. అసలు నిజం, ఇది మహేష్ బాబు రిజెక్ట్ అయిన కథ కాదు. ఇది రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఇద్దరు కలిసి తీసుకున్న మ్యూచువల్ డిసిషన్. ప్రభాస్ ఎంట్రీ. ఆ తర్వాత ఈ పాత్రకి ప్రభాస్ ఎంపికయ్యారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్, డెడికేషన్తో ఈ పాత్రకి ఆయన పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. మిగతాది హిస్టరీనే. అయితే ఫ్రెండ్స్, బాహుబలి సినిమాలో మహేష్ బాబు ఎందుకు లేరో ఇప్పుడు మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇలాంటి సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి.